guys at Wings Official. This is Priya and Priyanka. అండ్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాము. మేము కూడా బాగున్నాము. అండ్ ఎస్, సో మీరు మా పాత వీడియోలు అన్నీ చూడకపోతే వెళ్ళి ఈ వీడియో అయ్యాక చూడండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో అయిపోయాక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకు ఇంత కంగారులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంటే ఇంట్లో అందరూ ఉన్నారు. సో ఫాస్ట్గా వీడియో కొంచెం ఇంట్రో ఇచ్చేద్దాము. లేట్ ఎందుకు చేయడం, ఎందుకంటే గోలగా ఉంటుంది కదా. సో ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. నాకు వీడియోస్ చేయడానికి అవుతుంది కానీ వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఎందుకంటే ఆ గోలకి మనం ఇచ్చే వాయిస్కి మీకేం వినిపించదు. సో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి మోస్ట్లీ అని నేను అనుకుంటున్నాను. సో ఆపండి, నేను వీడియో చేస్తానన్నా సరే అస్సలు మినిమం కూడా వినట్లేదు ఎవరుని. వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళు అడగడాలు వాళ్ళే. ఆబ్వియస్లీ పెళ్ళిళ్ళు అంటే గోలగానే ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది. సో ఎస్, సో ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఫస్ట్ పెళ్లి కూతురు చేయడం అయితే మా అత్తయ్య వాళ్ళందరూ చేశారు. నేను కూడా ఆ రోజు అంటే పెళ్లి కూతురు అలా మా అక్కకి చేద్దామని నాకు ఉండేది అండ్ మా సిస్టర్స్ అందరికీ కూడా ఉండేది. సో మళ్ళీ మేమందరూ కూడా డిసైడ్ అయ్యాము, సో మనం కూడా ప్రియాని పెళ్లి కూతురు చేద్దాము అని. సో ఎస్, పెళ్లి కూతురు చేసిన అంటే పెళ్ళి అయ్యే అంటే మా ప్రియాది పెళ్ళికి అండ్ పెళ్లి కూతురు డేట్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో అందుకనేసి పెళ్ళి అయ్యే వరకు మనం రోజు పెళ్లి కూతుర్ని చేయాలి, అంటే పెళ్లి బొట్టు పెట్టేసి పెళ్లి కూతుర్లా రెడీ అవ్వాలి అనేసి చెప్పారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రెడీ చేయొచ్చు అనేసి. సో అయితే ఈరోజు అయితే మాత్రం మేమంతా నేను అండ్ మా సిస్టర్స్ అందరూ కలిసి అయితే ప్రియాకి పెళ్లి కూతుర్ని చేస్తాము. సో ఎస్, నేను ఎప్పుడు బయట నుంచి వస్తాను అంటే మరి ఆబ్వియస్లీ ఏవో పనులు ఉంటాయి కాబట్టి మరి బయట నుంచే రావాలి పడుతుంది. సో ఎస్, ఇప్పుడే బయట కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చాను. చాలా టయర్డ్గా ఉన్నాను అండ్ స్కిన్ కూడా చాలా ఆయిలీగా అండ్ స్టిక్కీగా అయిపోయింది. అండ్ అలానే స్ట్రెస్ వల్ల కూడా అండ్ ఆబ్వియస్లీ పొల్యూషన్ వల్ల బయట తిరుగుతున్నాం అంటే పొల్యూషన్ కూడా ఉంటుంది. దానివల్ల స్కిన్ చాలా పాడైపోతుంది. యా, పెళ్ళికి ముందు కొంచెం బాగా ఉండాలనే కదా ఎవరైనా అనుకుంటాము. సో నేనైతే ప్రజెంట్ ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. సో దానివల్ల అయితే నా స్కిన్కి చాలా మంచి ఏమంటారు కానీ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో నేను ఆ ప్రోడక్ట్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. అదే మామా అర్త్ వాళ్ళ చియా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. నేనైతే ఎప్పటి నుంచి ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నానో అప్పటి నుంచి నా స్కిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే మామా అర్త్లో చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అండ్ అలానే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నా. సో మనం జస్ట్ మన ఫేస్ని వెట్ చేసుకొని ఆ తర్వాత మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ కావాలో అది తీసుకున్నాక జస్ట్ జెంటల్గా సర్కిల్ మోషన్లోని మసాజ్ చేసుకుంటూ ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ మీద ఫోకస్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. సో మన పక్క ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేదా మనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన స్కిన్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది, అదే పొల్యూషన్ ఆర్ స్ట్రెస్ వల్ల అయితే. సో దాని ఎఫెక్ట్ నా స్కిన్ మీద పడైతే నా ఫేస్ చాలా ఆయిలీగా అయితే మాత్రం అయిపోయింది. చియా సీడ్ హైడ్రేట్స్ ద స్కిన్ అండ్ సెరమైడ్ రిపేర్స్ ద స్కిన్ బ్యారియర్. సో ఇదైతే మన ఫేస్కి మంచిగా క్లీన్జింగ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇదైతే మనకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అలానే మేడ్ సేఫ్ ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్. ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ నేనైతే మామా చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ విత్ చియా సీడ్ అండ్ సెరమైడ్ అయితే యూజ్ చేస్తున్నాను. 24 hours మనకి హైడ్రేషన్ అయితే ఇస్తుంది ఫర్ హెల్తీ స్కిన్ బ్యారియర్. సో నార్మల్ స్కిన్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్. సో జస్ట్ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ కావాలో అది మనం తీసుకొని జస్ట్ మొత్తం ఫేస్కి అండ్ అలానే నెక్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం డే ఆర్ నైట్ ఎప్పుడైనా సరే యూజ్ చేయొచ్చు. అండ్ మేకప్కి బిఫోర్ కూడా వీ కెన్ యూజ్ దిస్. చాలా లైట్ వెయిట్గా అండ్ అలానే చాలా క్విక్గా అబ్జర్వ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మాత్రం నా ఫేస్ చాలా బాగుంది, నాకు చాలా ఫ్రెష్గా ఫీల్ వస్తుంది లోపల నుండి అండ్ బయట నుండి కూడా. సో ఇంకేం చూస్తున్నారు, ఈ 2 ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి వెంటనే వెళ్ళి ప్రోడక్ట్ని పర్చేస్ చేసేయండి. అండ్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇప్పుడు నీట్గా ఫేస్ వాష్ చేసుకుని అయితే ఫ్రెష్ అయిపోయాను. ఎలా అనిపిస్తుందంటే అబ్బా చాలా బాగా తెలిసినట్టు చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం రెడీ అయిపోతాను, ఎక్కువ రెడీ అవ్వను. అండ్ డ్రెస్ వేసుకొని సో బయటకి అయితే వెళ్ళిపోతాము. అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. ఏం చూస్తున్నావు ఏంటి వింత మనుషులు? సో యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ తెచ్చారు కానీ అవి పాడైపోయాయి అనమాట. అందుకే ఇంకా ఏ ఫ్లవర్స్ పెడదామని చెప్తే ఈ ఫ్లవర్స్ పెడదాము బాగుంటుంది అని అనుకున్నారు. అండ్ నాకు ఫ్లవర్స్ పెట్టుకొని హెయిర్ అంతా అంటే హెయిర్ నాకు పడలేదు అనమాట. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ పెద్దగా పడదు. సో హెయిర్ అంతా హిచ్చింగ్ వచ్చేస్తుంది.
సో దానివల్ల ఇంకా ఈ ఫ్లవర్స్ పెడదాం నీట్గాని అని చెప్పేసి ఇంకా ఇలానో అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నారు మా అక్క వాళ్ళు, మా చెల్లెలు, మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి. ఇంటికి ఇది ఎలా ఉందో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ థింగ్ నాకు తెలీదు బ్యాక్ సైడ్ ఎలా ఉండేదో, కానీ వీళ్ళు పెడుతున్నారు కాబట్టి నేను నీట్గా కామ్గా సరే పెట్టేయండి అని చెప్పి నీట్గా పెట్టించుకున్నాను ఆ ఫ్లవర్స్ అన్నీ అయితే మాత్రం. ఇంక ఇక్కడ పెళ్లి బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది అంటే నేను కాదు, మా ఫ్రెండ్ పెట్టింది, చాలా బాగా పెట్టింది. జస్ట్ ఒక స్టిక్కర్లో ప్రియాంక అడిగాను ఎలా ఉంది పెళ్లి బొట్టు అని అడిగితే చాలా బాగా పెట్టింది, జస్ట్ ఒక స్టిక్కర్ లానే పెట్టింది అని చెప్పేసి. సో ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నా ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ మా అక్క కష్టపడి నాకు మొత్తం పెట్టింది కూడా ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి గాయస్. ఇక్కడైతే ప్రియాంక నాకు బొగ్గు చుక్క పెడుతుంది అనమాట. యాక్చువల్లీ మెయిన్ పెళ్ళి అంటే వేరే మా అత్త వాళ్ళు పెళ్ళికూతురు చేసినప్పుడైతే అంత బాగా పెట్టలేదు, బట్ ఈసారి నీట్గా పెట్టింది కాజల్తోని. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళందరూ కూడా వచ్చేసి గాజులు ఇవన్నీ అంటే ఫస్ట్ అక్షింతలంతా అయితే వేస్తారు. సో ఈరోజంతా మా అక్క చెల్లెలు కలిసి నన్ను పెళ్లి కూతురు చేశారనమాట. యాక్చువల్లీ ఆ ఈవెంట్ రోజే వీళ్ళందరూ చేద్దాం అనుకున్నారు, కానీ మధ్యలో మా అత్త దూరి లేదు అత్తయ్య చేయాలి నేనే చేస్తానని చెప్పారు, లేకపోతే మా అక్క చెల్లెలే చేసేవారు. సో నాకైతే మా మమ్మీకి అయితే మా అక్క చెల్లెలు చేయడమే ఇష్టం అని చెప్పి మనసులో ఉండేది. బట్ ఇంకా తప్పక ఇంకా సరే నెక్స్ట్ డే పెళ్లి కూతురు చేసిన నెక్స్ట్ డేకి మా అక్క చెల్లెలందరూ కలిసి అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇద్దరు పెద్దక్కలు ఫస్ట్ నాకు గాజులు అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారనమాట. బట్ నాకు ఆ మూమెంట్ చాలా స్పెషల్ ఉండేది. అండ్ నాకు నా పెళ్ళి టైం మొత్తం అన్ని ఈవెంట్స్లో ఈ ఈవెంట్ నాకు చాలా స్పెషల్ ఉండేది, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా హ్యాపీగా సంతోషంగా ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకొని నా కోసం చేశారు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా అందులో మా చెల్లెలని మా అక్క అవ్వని మా అక్కలు అవ్వని చెల్లెలవని అందరూ కూడా ప్రతిదీ ఎఫర్ట్స్ పెట్టుకొని చూసుకొని ఇది కావాలా అది తీసుకొని రావాలి ఇవి చెయ్యాలి ప్రియా కోసం అని చెప్పి అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా చాలా హ్యాపీగా చేశారు. సో అది ఆ మూమెంట్స్ నాకు చాలా బెస్ట్ అనిపించాయి. వచ్చిందమ్మా వయ్యారి. ఎక్కడ ఉందిరా వయ్యారి? సరే తీయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చుమ్మా దేదో ప్యార్ సే. అంతా పాడాలి పాడాలి. మీరే మొబైల్ కనిపించట్లేదు.
గోదాదేవి వచ్చేనమ్మ ఇల్లు పొత్తూరుని గోదాదేవి వచ్చేన రంగారంగ వైభాగ్యంగా గోదాదేవి వచ్చేనమ్మ కత్తికి కస్తూరు చెరుకొద్దుతి గోదాదేవి వచ్చేన కళ్ళోకి కాటికి పెట్టి గోదాదేవి వచ్చేన కళ్ళోకి పాలన పెట్టి గోదాదేవి వచ్చేన ఎంతలో రాదేమో పేట కింద ఉన్నది మడత మడుగు కింద మాణిక్యం ఉన్నది అందవ శ్రీరామచంద్ర నీకు మంగళము 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 ఇంటి ముందర చెట్టు విసిరడేసిన చెట్టు వంటి రోజు కొమ్మవా తల్లి కొమ్మ అందవ శ్రీరామచంద్ర నీకు మంగళము 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 శుభ మంగళము శ్రీరామరాజ్యం పోయి సీతనే పెళ్ళాడి సిగ్గిపడి వచ్చాడు శ్రీరాముడు ఆరత్త కౌసల్య ఆరాతలిచ్చేటి చిన్నత్త కౌసల్య ఆరతిచ్చి మంగళము జయ మంగళము మంగళము జయ మంగళము సో అక్కడ నాకు ఆరతి పాట పాడిన వాళ్ళైతే మా పెద్దమ్మ అనమాట. ప్రధానం రోజు కూడా చూసారు కదా పాట పాడాడు. సో ఆవిడ మా పెద్దమ్మ ఎంత చక్కగా ఎంత బాగా పాడారు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నాకు తెలియదు ఆరతికి ఇలా పాట కూడా పాడి ఆరతిస్తారు అని చెప్పి పెళ్ళికూతురికి. సో ఫస్ట్ టైం ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చూస్తున్నా. అండ్ నాతో పాటు మా చెల్లెలందరూ కూడా ఫస్ట్ టైమే అందరికీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ మా అక్క చెల్లెలు అందరూ ఆరతిచ్చి మా పెద్దమ్మ వాళ్ళు ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో రిచువల్ అవన్నీ చేసి అండ్ ఆరతి ప్లేట్లోని డబ్బులు వేస్తారు కదా. సో దట్ మూమెంట్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్. అంటే ఇక్కడ ఆ మూమెంట్ ఇప్పుడు మా అక్క చెల్లందరికీ మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా ఈ పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ కలిసి అయితే ప్లేట్లోని మనీ వేయడానికి ఉన్నారనమాట. అంటే అందరికీ అని చెప్పేసి అందరూ అక్క చెల్లెలకి అని చెప్పి నా వైపు నుంచి ఇచ్చారు. మరి ఏంటో నాకు అది తెలీదు. అది ఎందుకు చేస్తారో కమెంట్స్లో చెప్పండి మీ ఎవరికైనా తెలిస్తే. బాబు ఐఫోన్ స్టోరేజ్ ఫుల్, ఐఫోన్ స్టోరేజ్ ఫుల్. హై ఫుల్ ఫుల్ ఏంటి ఫుల్ ఫుల్ అయిపోయింది. छोटम्मा పక్కన నించొద్దు, వీడియో చేస్తున్నాడు. సెట్ చేసావురా చదవా పెళ్లి పాట కొంచెం గ్యాప్ వెనక్కి నువ్వు మామూలుగా చంద్రముఖిలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళి అవ్వాలి. కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం వెనక్కి ఇటు ఇటు स्नैप में निकालना है। फेंक देंगे जिसका जिसका आईफोन है पास में। अंदर निकल गई पर रखते रहे फिल्टर
సో ఇక్కడైతే మా అక్క చెల్లెలు అందరం ఫోటో సెక్షన్ అంతా అయిపోతుంది. ఫోటో సెక్షన్ అంతా తీసుకుంటున్నాం అనమాట ఫొటోస్. బికాస్ ఇవే ఒక మెమోరీస్, ఇవే లైఫ్లో అందరికీ ఒక టైం తర్వాత అవును ఇలా అయ్యింది, ఇలా చేసుకున్నాం, ఇలా చేసాము అని చెప్పుకోవడానికైనా ఒక ఫోటో వీడియో. అప్పట్లో అంటే వీడియో ఉండేది కానీ ఫొటోస్ దిగేవాళ్ళం. ఇప్పుడైతే వీడియో ఫోటో ఖచ్చితంగా ఉండాలి, బికాస్ ప్రతిదీ ఒక మెమొరీయే కాబట్టి. అండ్ అలానే ఇక్కడ ఇంకొక అక్క అయితే నా కోసం సారీ గిఫ్ట్ చేశారు. ఇంకొక కొన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకున్నారు. ప్రియాంక ఇంకో చిన్న చెల్లి అయితే నాకు తెలిసి కిరణ్ ప్రియాంక ఏది చేయలేదని కాదు, వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ఫుల్. నాకు మ్యారేజ్ అంతా వాళ్ళిద్దరు లేకపోతే చాలా కష్టమయ్యేది. బికాజ్ నాకు అంటే కొంచెం టెన్షన్కి కొంచెం దేనికైనా సరే వెంటనే నా హెల్త్ కానీ ఏదైనా పాడైనా సరే వాళ్ళిద్దరూ నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. అండ్ ఆబ్వియస్లీ మిగతా అక్కలందరూ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చూసుకుంటూ వాళ్ళ పర్సనల్ వర్క్స్ చూసుకుంటూ కూడా నా కోసం చాలా బాగా ఆలోచించారు. సో ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ బికాజ్ నాకు అలాంటి మంచి సిస్టర్స్ ఉన్నందుకు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. బికాజ్ నాకైతే ఈ వీడియో చాలా స్పెషల్ అంటే చాలా చాలా స్పెషల్ మూమెంట్స్ అన్నమాట ఇవి నావి. అండ్ ఎస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మ్యారేజ్ రిలేటెడ్ ఇంకా ఎక్కువ లేవు. సో తొందరగా మంచి పెళ్లి వీడియో అయితే వచ్చేస్తుంది. సో వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.